హాయ్ అండి. లాస్ట్ వీడియోలో ఒక గుడికి వెళ్ళాను నా పుట్టినరోజుకని అన్నాను కదండి. అది ఇదే గుడండి. చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా ఉంటది. అసల నేను చెప్పాల్సిన లేదు. మీకు చూస్తేనే తెలిసిపోతది. స్వామివారి దర్శనం అండి సూపర్‌గా అయింది మాకైతే. మీరెక్కడైనా ఇక్కడ దగ్గరలో ఉంటే కంపల్సరీగా కార్తీక మాసంలో అయితే ఎళ్ళవలసిన గుడైతే నేను చెప్తానండి. అంత బావుంటది. ఎంత ప్రశాంతంగా అంటే ఇంకా అంత ప్రశాంతంగా ఉంటది. మాకెప్పుడైనా వీలైతే కన్ఫర్మ్‌గా మేమైతే ఈ గుడికి వెళ్తామండి. ఎటు చూసినా మొక్కలేనండి. మొక్కలతో నిండిపోయి ఉంది. కానీ ఇక్కడ స్వామివారి అలంకారం చేస్తారండి. చాలా చేస్తారు. మేము వెళ్ళిన రోజైతే మేము స్వామివారికి వీడియో తీసుకోవచ్చంటే, తీసుకోవచ్చమ్మా అన్నారు. మాకైతే సూపర్‌గా అయింది దర్శనం. ఇక్కడ కార్తీక మాసంలో అయితే ఖాళీ ఉండదు. కానీ ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా ఉంటది. కన్ఫామ్‌గా మీరు వెళ్ళవలసిన గుడైతే నేను చెప్తానండి. ఇక్కడ ప్రసాదం ఎనీ టైము మనం వెళ్ళినా ప్రసాదం మాత్రం కన్ఫామ్‌గా ఉంటదండి. ఇంకొకటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముందున అని ఇలా నుంచొని దండం పెడతాం కదా! అలా పెట్టకూడదంటండి. ఈ స్వామివారికి వెనక పెట్టామని వెనకన పెట్టి అతనికి ముందు నమస్కారం పెట్టకూడదంట. ఒక పక్కకు తిరిగి స్వామివారికి ముందున దారి ఉంచి దండం పెట్టాలంట. నాకు కూడా తెలియదండి. పంతులు గారు చెప్పారు. బయటన మొక్కలతో భలేగుంది. నాకైతే ఇక్కడే ఉండాలనిపించింది. అంత బాగుంది. ఇంకా కార్తీక మాసంలో వచ్చిన వాళ్ళందరికీ సూపర్‌గా ఉంటది. ఉసిరి మొక్కతోని ఉసిరి చెట్టు ఉంది. అక్కడ దీపాలకి వీటికి సూపర్‌గా ఉంటది. నేను ఒకసారి ముక్కోటి ఏకాదశికి వెళ్ళాను. అసలు ఖాళీ లేదండి. రోడ్డు పైకి ఉంటది జనము. అలా చాలా అంటే చాలా బాగా అవుతదండి దర్శనం. ఎంత రద్దీగా ఉన్నా మాత్రం మనకి కంఫర్ట్‌గా అవుతది. ఒక్కసారి వెళ్ళండి.